విశాఖ నుంచి బ్రేకింగ్ అంతోంది. విశాఖలోని కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీఆర్యూలో ఒక బ్లాక్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. హుటాహుటిన స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం వెంటనే సిఎస్ఆర్ బ్లాక్ 3వ అంతస్తులో ఉన్న ఐసీఆర్ లో పేషెంట్స్ అందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. వార్డ్ లో చికిత్స పొందుతున్న 8 మంది రోగుల్ని కూడా అక్కడి నుంచి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు సూపరింటెండెంట్ శివానంద్. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సాధారణంగా ఆసుపత్రుల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరుగుతాయి. ఇది కూడా అలాగే జరిగిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది ప్రస్తుతం అది తేల్చే పనిలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వార్డులో చికిత్స పొందుతున్న 8 మంది పేషెంట్స్ ని కూడా ఇమీడియట్ గా అక్కడి నుంచి బయటకు తరలించారు. చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఐసీలో అయింది, అది చూసాము. కొద్దిగా పొగలు రాగానే మేము అందరం అప్రమత్తతో మొత్తం అందరూ డాక్టర్లు, స్టాఫ్ నర్సెస్ అండ్ ఆల్ ఎంప్లాయీస్ దే వెంట్ దేర్ అండ్ వి రెస్క్యూడ్ ఆల్ ద పేషెంట్స్. అందరు పేషెంట్స్ని పక్కవాడికి షిఫ్ట్ చేసి అందరికీ మళ్ళీ చక్కగా వెంటిలేటర్స్ కనెక్ట్ చేసి అందరూ సేఫ్గా ఉన్నారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. సో మార్నింగ్కి అది ఏంటి కారణాలు ఇవన్నీ అనేది మేము కంప్లీట్గా అది అనలైజ్ చేస్తాం. ముందు పేషెంట్లు ఇంపార్టెంట్ కాబట్టి మేము పేషెంట్ల గురించి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడం అనేది మేము అత్యంత ఇంపార్టెంట్గా తీసుకొని పేషెంట్లు అందరూ ఇప్పుడు బాగున్నారు.